హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో వచ్చేసరికి ఫ్లవరాన్ యొక్క వీక్లీ మెయింటెనెన్స్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం అనమాట. సో దాని గురించి మొత్తం మనం మాట్లాడుకున్నాం. సో వీక్లీ మెయింటెనెన్స్ ఎలా చేయాలని చెప్పని. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఫ్లవరాన్ యొక్క కంప్లీట్ కేర్ గురించి అయితే తెలుసుకుపోతున్నాం గైస్. సో కంప్లీట్ కేర్, మనం ఫ్లవరాన్ని ఎలా కేర్ చేయాలి, సో దాన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో ఉండబోతుంది అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్, మనం ఫ్లవరాన్ కొనాలి అనుకుంటుంటే సో అన్ని ఫిషెస్కి ఇచ్చేలా కొంచెం చిన్న ట్యాంకో లేదంటే ఇంకో 1.5 ఫీట్ ట్యాంకో, సో ఇలాంటి ట్యాంక్స్ అన్ని అసలు కన్సిడర్ చేయకండి గైస్. సో మెయిన్లీ ఫ్లవరాన్ కొంటుంటే మినిమం ఒక 2 ఫీట్ ఉండేలా చూసుకోండి. అండ్ ఈ 2 ఫీట్ వచ్చేసరికి ఒక అంటే లైఫ్ టైం అందులోనే పెంచుకోవాలి అనుకుంటే మాత్రం కుదరదు అనమాట. సో ముందుకు మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇక 4 ఇంచెస్ వరకు మనం ఆ ట్యాంక్లో అయితే పెట్టుకోవచ్చు. సో అర్థమవుతుంది కదా, 4 ఇంచెస్ వరకు మనం ఆ ట్యాంక్లో అయితే ఫిష్ని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ట్యాంక్ని అయితే అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఎంత, సో మ్యాక్సిమం మనం ఎంత ట్యాంక్ అయితే దానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో చూసుకుంటే ఒక 3 ఫీట్, సో 3 ఫీట్ అనే ఒక ట్యాంక్ వచ్చేసరికి పర్ఫెక్ట్ అనమాట ఫ్లవరాన్కి. సో మనకు బ్రీడింగ్ అయినా, సో ఫ్లవరాన్ గ్రూమింగ్ అయినా, ఓకేనా. సో ఇదని వచ్చేసరికి పర్ఫెక్ట్ ట్యాంక్, ఓకేనా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి వీక్లీ మెయింటెనెన్స్. సో వీక్లీ మెయింటెనెన్స్ కూడా ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేసాను అనమాట 2 days బ్యాక్. సో అది మీరు ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూడండి. సో అందులో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఈ వీడియోలో కొంచెం రఫ్గా చెప్పేసాను. సో వీక్లీ మెయింటెనెన్స్ అంటే ఏం లేదు గైస్. సో వీక్లీ వన్స్ 25% వాటర్ చేంజ్ చేయడం అంతే. సో నార్మల్గా మనకి కింద షిట్ అంతా ఉంటుంది కదా, సో ఫ్లవర్ అంది. సో కింద ఏంటంటే ఎలాంటి ఒక గ్రావెల్స్ వాడకండి. సో మెయిన్ థింగ్, ఎలాంటి ఒక గ్రావెల్స్ వాడకండి, బేర్ ట్యాంకే ఉండాలన్నమాట. సో ఇలాంటి ఒక డెకరేట్ ఐటమ్స్ కానీ, ఈ స్టోన్స్ కానీ, గ్రావెల్స్ కానీ, కొంతమంది శాండ్ వేస్తుంటారు, శాండ్ కానీ ఇవేవి వాడకండి గైస్. సో దీనివల్ల ఏంటంటే ఆ షిట్ అనేది కిందనే ఉండిపోయి దానిలో నుంచి అమోనియా అనేది ఫామ్ అయ్యి ఫిష్కి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఎలాంటి ఒక గ్రావెల్స్ వాడకండి, ఓకేనా. బేర్ ట్యాంకే పెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఈ ఫిల్టర్ ఉంది కదా, సో ఫిల్టర్ వచ్చేసరికి స్పాంజ్ ఫిల్టర్ వాడడానికి చాలామంది ట్రై చేయండి, ఓకేనా. స్పాంజ్ ఫిల్టర్ కానీ, టాప్ ఫిల్టర్ కానీ, ఓకేనా. సో పవర్ ఫిల్టర్ వాడుకోవచ్చు. సో అది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సో ఎలాంటి సిచ్యువేషన్స్లో వాడాలని చెప్పి. సో మీరు ప్లీజ్ వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. సో మీకు కంప్లీట్ డీటెయిల్ అయితే దొరుకుతుంది వీక్లీ మెయింటెనెన్స్ గురించి. అండ్ ఏం లేదు గైస్, సో మనం 25% వాటర్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది వీక్లీ వన్స్. లైక్ ఈ సండే పెట్టుకోండి. ఈ సండే మీరు వాటర్ చేంజ్ చేస్తున్నారంటే ఆ రోజు ఫీడ్ అనేది ఇవ్వకూడదు అనమాట. సో ఆ రోజు ఫిష్ అనేది ఫాస్టింగ్లో ఉండాలి, ఓకేనా. సో ఆ ఫుల్ డే ఎలాంటి ఒక ఫీడ్ ఇవ్వద్దండి. ఒక 25% వాటర్ రిమూవ్ చేసి, సో కింద నుంచి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ షిట్ అంతా కింద ఉంటుంది కదా, సో సైఫన్ పైప్ సహాయంతో మొత్తం ఆ వాటర్ మొత్తం రిమూవ్ చేసుకొని అండ్ కొత్త వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాటర్ అంటే మనం ఒక 2-3 days ఒక ఏజ్డ్ వాటర్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏం లేదు, ఒక కంటైనర్లో వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టుకోండి ఒక 2-3 days వరకు. ఆ తర్వాత యూజ్ చేసుకోండి, ఓకేనా. సో ఇది అనమాట వీక్లీ మెయింటెనెన్స్. దాని తర్వాత డీవార్మింగ్. సో డీవార్మింగ్ వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. లైక్ మనం ఫిషెస్లోనే కాదు, మనం డాగ్స్లో చూస్తుంటాం. సో డీవార్మింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, సో డీవార్మింగ్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. మంత్లీ వన్స్ డీవార్మింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మంత్లీ వన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఫిష్ అనేది కొంచెం హెల్దీగా ఉండడం జరుగుతుంది. సో హెల్దీగా ఉంటుంది అండ్ ఎలాంటి ఒక డిసీజ్ రాకుండా, సో దాని యొక్క గ్రోత్ కూడా ఫాస్ట్ అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా. సో ఇలా డీవార్మింగ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. డీవార్మింగ్ ఎలా ఇవ్వాలి, సో ఏం లేదు గైస్. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ అయితే చేశాను డీవార్మింగ్ గురించి. మళ్ళీ ఇంకోసారి మీకు రఫ్గా చెప్పేస్తాను. సో మీకు డీవార్మింగ్ గురించి కంప్లీట్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. సో మీరు అక్కడ చెక్ చేయొచ్చు. సో డీవార్మింగ్ ఏం లేదు గైస్, లైక్ మనకి మెడికల్ షాప్లో మెట్రోజెల్ 400 అని ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది. సో దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే కొంచెం సేఫ్ సైడ్కి వామౌట్ మెడిసిన్ దొరుకుతుంది అనమాట అక్వేరియం షాప్స్లో. సో దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో దాన్ని ఎలా యూజ్ చేయాలంటే ఏం లేదు, ఇప్పుడు మనం సిక్ అయిన ఫిషెస్కి ఒకలా డీవార్మింగ్ చేస్తాం, లైక్ హెల్దీగా ఉన్న ఫిషెస్కి ఒకలా డీవార్మింగ్ చేస్తాం. సో హెల్దీగా ఉన్న ఫిషెస్కి ఏంటంటే మంత్లీ వన్స్ డీవార్మింగ్ చేస్తాం కదా, సో దాని గురించి అయితే మాట్లాడతాం. సిక్ ఫిష్ వచ్చేసరికి మనం సపరేట్గా ఇంకో వీడియో తెచ్చేద్దాం. సో అది కొంచెం లెంత్ ఉంటుంది. సో మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి. సో దాన్ని ఇంకో వీడియో తెచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ ఈ మంత్లీ వన్స్ డీవార్మింగ్ అని చెప్పాను కదా, సో అదేంటంటే ఈ మెట్రోజెల్ అనే ట్యాబ్లెట్ ఒకటి దొరుకుతుంది. అది లేదంటే కన్నా ఈ మనకి వామౌట్ మెడిసిన్ అనేది దొరుకుతుంది. సో ఎలా ఇవ్వాలి, సో సింపుల్ గైస్, మనం రెగ్యులర్గా మనం పెల్లెట్స్ అయితే ఇస్తాం కదా. సో ఫిషెస్ని బట్టి పెల్లెట్స్ అయితే యాడ్ చేసుకుంటూ పోతాం అనమాట. సో దాని సైజ్ని బట్టి పెల్లెట్స్ అనేది ఇస్తుంటాం, లైక్ 6 or 7 అలాగా. సో ఇప్పుడు ఏంటంటే మీరు పెల్లెట్స్ ఇచ్చే ముందు ఏం చేస్తారంటే, సో ఈరోజు సండే అనుకోండి, ఈరోజు మార్నింగ్ ఒక 9 to 10 o'clock అనుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వామౌట్ మెడిసిన్ అయితే ఉంది కదా, సో అది ఏం చేస్తారంటే ఒక చిన్న కంటైనర్, లైక్ ఏదైనా ఒక చిన్న కంటైనర్ తీసుకోండి. అందులో మనకి ఒక 3 to 4 drops
అయితే యాడ్ చేసుకోండి. అండ్ మనకి ట్యాబ్లెట్ తీసుకుంటే ఒక ఫుల్ ట్యాబ్లెట్ అన్న, సో ఫిష్ యొక్క సైజుని బట్టి, సో అది చిన్నదైతే ఒక హాఫ్ ట్యాబ్లెట్ తీసుకోండి, పెద్దదైతే ఫుల్ ట్యాబ్లెట్ తీసుకోండి. సో తీసుకొని ఏం చేస్తారంటే దాన్ని ట్యాబ్లెట్ని కూడా మంచిగా డిసాల్వ్ చేసుకోండి, అది కూడా ఒక కంటైనర్లో తీసుకోండి. ట్యాబ్లెట్లో ఇచ్చే వాళ్ళైతే లేదా వామౌట్ ఇచ్చే వాళ్ళైతే ఇలా చేయండి. సో కొంచెం వాటర్ తీసుకొని అందులో ఒక 3 to 4 డ్రాప్స్ వేసుకొని పెల్లెట్స్ అయితే ఏమైతే ఉన్నాయో ఆ పెల్లెట్స్ని అందులో సోక్ చేయాలన్నమాట. సో బాగా నానబెట్టాలి. ఓకేనా, ఒక 30 minutes, ఒక 20 to 30 minutes బాగా దాన్ని సోక్ చేయండి. సో మీరు ట్యాబ్లెట్లో వేస్తున్నా అండ్ దీంట్లో వేస్తున్నా, సో బాగా సోక్ చేయండి. సోక్ చేసిన తర్వాత ఆ పెల్లెట్స్ని ఫీడ్ చేయండి. ఓకేనా, ఆ పెల్లెట్స్ని ఫీడ్ చేసిన తర్వాత అండ్ ఇంకా అంతేను, ఇంకా 24 hours ఎలాంటి ఒక ఫీడ్ ఇవ్వకండి. సో అండ్ నెక్స్ట్ డే మార్నింగ్, సో ఈరోజు సండే ఇచ్చాను, సో నెక్స్ట్ డే మార్నింగ్ మండే, సో మండే మార్నింగ్ ఏం చేస్తారంటే ఒక 50% వాటర్ అనేది రిమూవ్ చేయండి. 50% వాటర్ అనేది రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేసి ట్యాంక్లో నుంచి మళ్ళీ ఈ ఏజ్డ్ వాటర్, మనం కొత్త వాటర్ ఏదైతే ఉందో సో అవి టాప్అప్ చేసుకోండి. సో టాప్అప్ చేసుకున్నాక ఇంకంతే అనమాట గైస్. సో ఇంకంతే. సో ఆ సండే వచ్చేసరికి మీరు ఎప్పుడైతే డివార్మింగ్ స్టార్ట్ చేస్తారో ఆ సండే నుంచి మండే మార్నింగ్ వరకు ఎలాంటి ఒక ఫీడ్ ఇవ్వకూడదు. మీరు ఏదైతే డివార్మింగ్ ఇస్తున్నారో అదే అనమాట. సో అది అయిన తర్వాత ఎలాంటి ఒక ఫీడ్ ఇవ్వకండి. ఓకేనా, సో ఎలాంటి ఒక ఫీడ్ ఇవ్వకుండా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫీడ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట నార్మల్గా, అంటే వాటర్ టాప్అప్ అయిన తర్వాత. సో ఇది డివార్మింగ్ గురించి. ఓకేనా, ఇంకంతే గైస్. సో ఇదే చూస్తున్నారు కదా, సో ఇదే ఫాలో చేసుకుంటూ వచ్చారనుకోండి, సో ఇంకా మీ ఫిష్ అయితే చాలా హెల్దీగా మంచి ఒక పొటెన్షియల్తో గ్రో అవుతూ జరుగుతుంటుంది. అండ్ ఫీడ్ వచ్చేసరికి నార్మల్ అప్పుడే చెప్పాను కదా, పెల్లెట్ ఫీడింగే ఇచ్చుకోండి. సో పెల్లెట్ ఫీడింగే నా సజెషన్ అయితే. మీరు లైక్ ఈ లైవ్ ఫీడింగ్కి వెళ్ళే బదులు ఈ పెల్లెట్ ఫీడింగ్ ఇచ్చుకోవడం బెస్ట్ అని నా ఒక ఒపీనియన్. సో అంతే గైస్ ఈరోజుకి వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీలో మీ ఫ్రెండ్స్లో ఇంకెవరి దగ్గరైనా ఫ్లవర్ పెంచుకుంటుంటే సో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. సో అంతే గైస్ ఈ వీడియోకి. సో మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటున్నాను. అంతవరకు బాయ్ బాయ్.